హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు అయితే నేను చదివిన స్కూల్ని అయితే మీకు చూపిస్తున్నాను. నాకైతే కామెంట్స్ అడుగుతున్నారు కదా అన్న, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మీరు చదివిన స్కూల్ని ఒకసారి మాకు చూపించండి అని. రండి ఫ్రెండ్స్, మా స్కూల్ అయితే చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ మా స్కూల్ అయితే నేను చదివింది 1 to 5th క్లాస్ అయితే. రండి చూద్దాం. ఇదైతే నేను చదివినప్పుడు ఫస్ట్ క్లాస్. ఇదిగో నేనైతే ఇదే ప్లేస్లో కూర్చునేవాడిని. అదిగో ఆ కిటికీ దగ్గర నా ప్లేస్ అనమాట. ఇదైతే ఫస్ట్ క్లాస్, నేను చదివింది ఇక్కడే. ఇదైతే సెకండ్ క్లాస్. ఇదైతే సెకండ్ క్లాస్. ఇదైతే స్కూల్ లేదు కాబట్టి డోర్ వేశారు. ఇది సెకండ్ క్లాస్. నేను చదివినప్పుడైతే అది సెకండ్ క్లాస్. పాత బిల్డింగ్ ఒకటి ఉండేది, అదైతే 3rd క్లాస్కి అప్పుడు పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే కూల్ చేశారు ఆ స్కూల్. ఇదైతే 4th క్లాస్. నేను చదివినప్పుడు 4th క్లాస్. 4th క్లాస్ ఇక్కడే నా ప్లేస్ ఉండేది. 4th క్లాస్లో నేను ఎగ్జామ్ రాసినప్పుడల్లా ఇక్కడ కూర్చోబెట్టి నన్ను ఎగ్జామ్ రాసిచ్చేవాళ్ళు సుజాత మేడం అయితే. ఇది 5th క్లాస్. ఇది 5th క్లాస్. నేను చదివినప్పుడు ఇది 5th క్లాస్. నేను చదివినప్పుడు ఇది 5th క్లాస్ అనమాట. ఇదిగోండి నా ప్లేస్ ఇది. అది ఆ కిటికీ దగ్గర. ఇది అటు సైడ్ అయితే ఇది వరకు గోడ ఉండేది కాదు, ఇప్పుడైతే గోడ ఉందన్నమాట. ఇదైతే ఆఫీస్. ఇది వరకు ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉండేది, ఇక్కడ క్రికెట్ అయితే ఆడేవాళ్ళం మేము. ఈ రూమ్ అయితే ఉండేది కాదు, ఇక్కడ ఈ రూమ్ ఉండేది కాదు. ఇక మేమైతే చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి గోడ దగ్గర వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. ఎటువైపు వెళ్ళిపోయే వాళ్ళం స్కూల్ గోడ దగ్గర మీకు చూపిస్తున్నారండి. ఇటు సైడ్ అయితే పెద్ద అడవిలా ఒకటి ఉండేది, ఆ రూమ్ ఉండేది కాదు. అది 2 years తర్వాత అక్కడ వంటగది చేసి వంట ఉండేది. ఇదివరకు ఓపెన్ ప్లేస్ ఉండేది. అటు గోడ దూకి అటైతే దూకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. ఇటైతే వాష్రూమ్స్ కట్టారు ఇప్పుడు. అది వరకు వాష్రూమ్స్ ఉండే కాదు, ఇటు ఓపెన్ ప్లేస్గా ఉండేది. ఓపెన్ ప్లేస్గా ఉండి ఇటు కూడా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట మేము గోడ దూకి. ఇదైతే మా స్కూల్లో చదివి 1 to 5th క్లాస్ స్కూల్ అనమాట. ఇది వీళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారు అన్నమాట. ఈ స్కూల్ చదివే స్టూడెంట్స్ అనుకుంటా. ఈ స్కూలేనా? ఇక్కడైతే 1 to 5th క్లాస్ అయితే ఇక్కడ నేను చదివాను అనమాట. 6 to 10 వేరే స్కూల్ చదివాను. అదైతే సెకండ్ పార్ట్గా మీకైతే చూపిస్తాను. నా ఛానల్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.